హాయ్ ఫ్రెండ్స్, అలసందలతో దోశ ఎప్పుడైనా విన్నారా? నేనైతే ఫస్ట్ టైం వినడం అండ్ చేయడం కూడా. మేమైతే బొబ్బర్లు అంటాం వీటిని. దీనిలో వైట్ కూడా ఉంటాయి. సో అలసందల్ని ముందు రోజు నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బాగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, మిర్చి, అల్లం కూడా వేసుకోవచ్చు, లైక్ పెసరట్టు లాగానే. ఇంకా వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా వేడయ్యాక ఒక గరిటెతో పిండి తీసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన ఆనియన్స్, మిర్చి, క్యారెట్ తురుము ఏమైనా వేసుకోవచ్చు. నేనేమీ వేసుకోవట్లేదు. తర్వాత నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకొని బోత్ సైడ్స్ ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది నార్మల్ మినపదోసలాగా అంత పలుచగా రాదు, పెసరట్టులానే కొంచెం థిక్గా వస్తుంది. దీన్ని ఏదైనా పల్లీ చట్నీ లేదా రెడ్ చట్నీతో, కొబ్బరి చట్నీ అయినా దేంతో అయినా బాగానే ఉంటుంది. నేనైతే ఈరోజు ఏ చట్నీ చేయలేదు, ఇంట్లో ఉన్న పిక్కల్స్తో తినేసాము. అసలు చట్నీ లేకుండా కూడా ప్లెయిన్గా కూడా తినేయచ్చు, అంత బాగున్నాయి దోశలు. దీనిలో ప్రోటీన్ అండ్ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.